నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు మాడుగుల శివప్రసాద్ గురువు గారు. నమస్తే గురూజీ. ఆశీర్వచనం తల్లి. గురూజీ, మనకి చాలామంది ఇంట్లో ఒక శుభకార్యం తలపెట్టినప్పటి నుంచి, లేదు ఒక పూజా పునస్కారం చేయాలి అనుకునేటప్పటి నుంచి మనం గుమ్మంకి పసుపు రాయటం, అలాగే గుమ్మం ముందు పేడతో అలికి కానీ కల్లాపు చల్లి కానీ ముగ్గు పెట్టడం. మనకి వీధుల్లో అయితే పేడతో, ఆవు పేడతో కల్లాపు చల్లి వరిపిండి ముగ్గులు పెడుతూ ఉంటారు. ఇవన్నీ మనకు కొన్ని ప్రాంతాలలో కనిపిస్తూ ఉన్నాయి. మన మెట్రోపాలిటన్ సిటీస్లో అసలు గుమ్మాలే కరువు అయిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు కనిపించట్లేదు. అసలు వీటి వెనకాతలున్న ఆంతర్యం ఏంటి? అసలు ఎందుకు ఇది కనుమరుగైపోతూ వస్తుంది? దీన్ని ఎందుకు ఒక ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ఆచారాలు, ఆచరించేటువంటి విధానము, అసలు ఇది ఆచరించాలనా, ఆచరించకపోతే ఏమిటి, దీన్ని నిర్బంధనగా ఫీల్ అవుతున్నారా సమాజము? ఇది చేస్తేనేనా అనేటువంటిదే కదా మీ యొక్క ప్రశ్నావళి తల్లి. మంచిది. ఆచారము అనేటువంటిదమ్మా పెద్దల నుండి వచ్చేటువంటివి, ఆచరించేటువంటి విధానం. అయితే మీరు అడిగారు ఇందాక గుమ్మము అని. ప్రధాన గడప అనేటువంటిది చాలా ఇంటికి ప్రాధాన్యత కలిగినటువంటిది. ఇంటి యజమాని ఎంత ముఖ్యమో ఇంటికి, అలాగే ముఖద్వారము, ఆ ద్వారము గడప అనేటువంటిది చాలా ముఖ్యం. మిగతా చౌకట్టు మొత్తము యజమాని అయితే కింద గడప మాత్రము యజమానురాలు లక్ష్మీదేవితో సమానం. అది భార్యాభర్తల యొక్క బంధం. ఇల్లు, ఇల్లాలు అనటానికి ప్రాధాన్యత. ఇల్లును చూస్తే ఇల్లాలని చూడాల్సిన అవసరం లేదు అని అంటారు. ఆ ఇల్లు చక్కదిద్దుకున్నటువంటి విధానాన్ని బట్టి ఆ స్త్రీమూర్తి యొక్క ఔన్నత్యము తెలుస్తుంది అని. ఈ తలుపులు, ఈ మిగతా ఇదంతా కూడా చౌకట్టు అంతా యజమాని అయితే గడప అనేటువంటిది ఇల్లాలు. గుర్తుపెట్టుకోవాలి ముందు ఏమిటి అనేది. కనుక మనము ప్రధాన గడప చాలా అవసరము. ఆ గడపకు మనము నిరంతరము కూడా, మిగతా లోపల కూడా పూర్వం అంతా కూడా అన్ని ద్వారాలకు గడపలు ఉండేటివి. ఎందుకు పూర్వము లోపల కూడా గడపలు ఉన్నాయి అంటే సంతానము బాగా 10 మంది, 8 మంది, 5 మంది సంతానం అలా ఉండేవాళ్ళు పూర్వం. మరి సంతానానికి అభివృద్ధి, వాళ్లకు భార్యలు రావాలి, చెయ్యాలి, సాంసారిక జీవితము అంటే మిగతా వాళ్ళందరూ కూడా అన్ని గుమ్మాలు, అన్ని గడపలు, కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు, అల్లుళ్లతో సమానం. ప్రతిదానికి గడపలు ఉండేటివి. ఇవాల్టి రోజున ఏమైంది అంటే రాను 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 గడపలు లేకుండా చేశారు. ప్రధానమైనటువంటిది మాత్రమే పెట్టుకుంటున్నాం. అందుకే ఏమైంది, ఎప్పుడైతే మనము చేతులారా చేసుకున్నటువంటి దానికి ఎక్కడా కుటుంబాలు కలిసి లేవు, విదేశాల్లో ఉంటున్నారు, కొడుకు కోడలు దూరంగా ఉంటున్నారు అని, మనము ఇంట్లో ఉంటే కూడా ఇదే ఊళ్ళో ఉండినా ఇంకో చోట ఉంటున్నారని ఇవన్నీ చెప్పుకుంటున్నాము. ఎందుకు? ఇది మనము పాటించేటువంటి విధానాల్లో ఉంటాయి ఆచారాలు అనేటువంటివి. అర్థమైందా? ఎందుకు లోపల ప్రతి ద్వారానికి కూడా గడప ఉండేది అంటే ఇక్కడ ప్రధానమైనటువంటి గడప ఇంటి యజమాని, యజమానురాలికి సంబంధము అన్నప్పుడు మిగతాటువంటి పిల్లలు, కోడళ్ళు, దాని అర్థం అదే కదా. అందుకే సంతానము సస్యశ్యామలముగా పెద్ద పెద్ద కుటుంబాలు అన్నీ కూడా పూర్వపు ఇళ్ళు చూడండి, ప్రతి ఇంటికి కూడా గడప ఉండేది. ప్రతి రూముకు గడప ఉంటుంది. గడప లేనటువంటి చౌకట్టు కాదు. ధ్వజస్తంభము లేని ఆలయము, సంధ్యదీపము లేని ఇల్లు, చౌకట్టు లేనటువంటి గడప లేనటువంటి చౌకట్టు కరెక్ట్ కాదు శాస్త్రానికి వచ్చినప్పుడు. అందువలన అక్కడ మనము పసుపుతో ఇంటి ఇల్లాలు చేసేటువంటిది ఏమిటి, ఇల్లు ఎంత శుభ్రముగా పెట్టుకుంటూ ఉందో ముందు ఆమె కూడా అంతే శుభ్రముగా ఉండాలి.
గడపకు పసుపు రాయటం అనేటువంటిదే కాదు, లక్షణకరము అయినటువంటి పనులు. ఇల్లు ఎంత లక్షణకరముగా ఉంటుంది అంటే ఇల్లాలు కూడా అంతే లక్షణకరముగా కాళ్లకు పసుపు పట్టించుకొని స్నానము చేస్తే కూడా పసుపుతో రుద్దుకొని స్నానము చేసి గడపకు పసుపు పట్టించి బొట్టు పెట్టి 2 అగరబత్తీలు తిప్పి గడపకు నమస్కారం చేసుకొని అలా పక్కన పెడితే ఆ గడప లక్ష్మీదేవి, మన ఇంట్లో లక్ష్మీ కటాక్షము తాండవిస్తుంది. అష్టలక్ష్ములు ఉంటాయి గాక ఇంట్లో. ధాన్యలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, ధనలక్ష్మి, సంతానలక్ష్మి, ఈ అన్ని లక్ష్ములు ఉంటారు. అందరూ అష్టలక్ష్ములు కావాలి. ఒక లక్ష్మి ఉంటే చాలు అనడానికి కాదు. మనకు ధనలక్ష్మి ఒక్కటి ఉంటే చాలు అనడానికి లేదు కదా. ఇంట్లో ధాన్యం కావాలన్నా, ఆరోగ్యం బాగుండాలన్నా, సంతానము బాగుండాలన్నా, ఏది మనం వదులుకోవడానికి, ఏ లక్ష్మిని మనం వదులుకుంటాం? అందుకనే అష్టలక్ష్ములు అనేటువంటివి మనకు కావాలి. ఈ అష్టలక్ష్ములు ఎక్కడి నుంచి వస్తాయి? అష్టదిక్కుల నుండి వచ్చేటువంటివే అష్టలక్ష్మి. ఎక్కడైనా అందుకే చౌకం దీర్ఘచతురస్రమ కానీ చతురస్రమ కానీ ఉన్నటువంటి చోట మనం ఇల్లు కట్టుకోవాలి. అన్ని మూలల నుండి మనకు అనుకూలంగా రావాలి. అందుకని మనం చేసుకుంటాం. అలా ప్రధానమైనటువంటి గడపకు పసుపుతో చేసి ఆవు పేడ, ఆవు పంచితము, గృహప్రవేశము అనగానే గోమాతను. ఎందుకు? ప్రపంచములో మన జీవితములో అసలు ఏమాత్రము మలినమనేటువంటివి లేనివి కొన్ని ఉన్నాయి. ఎప్పటికీ జీవితం అంతా పవిత్రతతో ఉండేటువంటివి కొన్ని ఉన్నాయి. ఏమిటి అంటే మనము వాటిని తాకితే ఇప్పుడు గోదావరి పుష్కరాలన్నా, గంగా పుష్కరాలన్నా, కృష్ణా పుష్కరాలన్నా పోయి స్నానాలు చేస్తున్నాం. మనం ఎక్కడికి పోయి స్నానాలు సంధ్యానం ఇవన్నీ చేయనక్కర్లేదు. నిజానికి అవి ఎప్పుడో వస్తున్నాయంటే మనం పవిత్రులు కావాలని పోతున్నాం. కాదు, మనము పాటించినటువంటివి చాలా ఉన్నాయి. అది ఏమిటి అంటే ఆవు గోమాతను తాకితే మనము ఎంత ఇది చేసినా నిరంతరము పవిత్రతే. అందుకే పూర్వం ప్రతి వాళ్ళ ఇళ్లలోనూ గోవులు ఉండేటివి. ఆ ఇల్లు నిరంతర పవిత్రత గోవు ఉంటే. బాగా ఆలోచన చేయండి. నేను చెప్తున్నాను, ప్రతి మనకు చాలా ఉన్నాయమ్మా ఆచారాలు. ఇలా చెప్పుకుంటూ పోతే దండిగా ఉన్నాయి. ఆ ఆవు పంచితము, ఆవు పంచితము పరిశుద్ధము, దానికి అపవిత్రత లేదు. లేదు. ఆవు పేడకు లేదు, ఆవు పాలకు లేదు. పాలకు అంత పవిత్రతే అంతా కూడా. వీటికి పవిత్రత అనేటువంటిది తప్ప వేరే లేదు. ఇంకా వాటికి అపవిత్రత అనేది లేదు. అందుకని అది తెచ్చుకొని మనం ఎప్పుడైతే పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి అని బ్రాహ్మడు అంతా కూడా ఉచ్చరించి అంతా చేసి పుణ్యాహవాచనం చేసి దాంట్లో ఆవు పంచితము అన్నీ వేసి చేసేటువంటి కారణం అదే. వీడు ఒకవేళ ఏదైనా తప్పు మాట్లాడి ఏదైనా నాలుక గనక ఇబ్బంది కలిగింది అంటే అంతర్శుద్ధి కోసము పంచగవ్యము తీసుకుంటున్నాడు. ఆవు పేడ, ఆవు పెరుగు, ఆవు పాలు అన్నీ కలిపి లోపలికి ఆవు పంచితము అన్నీ కలిపి పంచగవ్యము అనేటువంటిది కడుపులోకి తీసుకుంటున్నాం. అప్పుడు మనం శుద్ధి అవుతున్నామని. లోపల పేగులన్నీ కూడా ఇదవుతాయి, శుద్ధవుతాయి. రోజు ఆవు పంచితంతో స్నానం చేస్తే వచ్చేటువంటి పుణ్యఫలం అంతా ఇంత కాదు, పూర్ణ ఆరోగ్యవంతుడుగా ఉంటాడు గాక. అందుకని కదా మనము గడపకు పసుపు రాస్తే ఏమవుతుంది అంటే పసుపు అనేటువంటిది లక్ష్మీదేవి యొక్క ఇది, అమ్మవారి యొక్క ఇది, గౌరీదేవి యొక్క ఇది. అందుకని పచ్చదనము అనేటువంటిది చాలా అవసరము ఇంట్లో. ఆ గడపకు నిరంతరము మనము పసుపు పట్టించి బొట్లు పెట్టినాము అంటే నిరంతరము లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుంది గాక అనేటువంటి దానికి తీసుకుంటాం. ఇది ఆచరించాల్సినటువంటి విధానం. ఓకే గురుగారు, నమస్కారం. జయోస్తు.